గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను వర్మ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటూ ఈసీ రమేష్ కుమార్ హడావుడి, మరోవైపు అమరావతి రాజధాని రైతుల ఆందోళన. ఇది రెండు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ రెండు అంశాలకు ప్రతిపక్షాల మద్దతు తోడవడంతో అధికార పార్టీపై ఒత్తిడి రోజు రోజుకి పెరుగుతుంది. అమరావతి రైతులు ఆందోళన మొదలుపెట్టి ఏడాది కావస్తుండటంతో ఇకపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రాజధాని రైతులు నిర్ణయించారు. ఇప్పటి వరకు అమరావతి ప్రాంతానికి పరిమితమైన ఈ ఉద్యమాన్ని ఇకపై రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంగా చేపట్టాలని నిర్ణయించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లో పలు ప్రాంతాల రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదర్శంగా తీసుకుని అమరావతి రైతులు కూడా అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టే విధంగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా ఇప్పటికే అన్ని పార్టీలకు ఆహ్వానాలు కూడా అందాయి. తెలుగుదేశం పార్టీ అమరావతి రైతులకు మొదటి నుంచి మద్దతు ఇస్తుండగా, జనసేనాని ఇటీవలే అమరావతి ప్రాంతాన్ని సందర్శించి రైతులకు అండగా ఉంటామని, తరలించడంలో అమరావతి అన్నదాతలకు మరింత అండ లభించినట్లయింది. ఇక బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇక వామపక్షాలు సైతం అమరావతి రైతుల పక్షాన్ని నిలబడాలని నిర్ణయించాయి. అంటే ఇక రాజధాని రైతులకు అండగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రానున్నాయని ఇట్టే అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన విషయమే. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తప్పటం లేదు. ఇవే అంశాలపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు విద్యాసాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నిషిదా రాజ్, బీజేపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. వరలక్ష్మి గారు, అమరావతి మహిళా రైతు కూడా మనతో పాటుగా అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో నారాయణమూర్తి, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. సందీప్ పంచకర్ల, జనసేనాని కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. ముందుగా టీడీపీ వెర్షన్ తీసుకుందాం. విజయసాగర్ గారు, ఏ రకంగా చూడాల్సి ఉంది జరుగుతున్న అంశాలు? ఒక పక్క స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వ ధోరణి, ఎట్టి పరిస్థితుల్లోనే ఎన్నికలు నిర్వహించే విధంగా వాళ్ళు అడుగులు వేయట్లేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నిమ్మగడ్డ పూర్తి స్థాయిలో ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఎన్నికలు నిర్వహిస్తాము అని చెప్పే పరిస్థితి. అంటే టెక్నికల్గా ఇందులో ఉన్న ఇష్యూస్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు అమరావతి రైతులు 365 రోజులకి ఆందోళనలు చేరుతున్నాయి. గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నా నమస్కారం. ఇప్పుడు స్థానిక ఎన్నికల విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ఎన్నికల పరిధిని ప్రశ్నించి ఆల్రెడీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం చేతులు కాల్చుకుంది. మీ పరిధి ఎంత అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి కూడా జవాబు వచ్చింది. మీరు ఇన్ఫామ్ చేసి చేయండి అని చెప్పింది తప్ప పర్మిషన్ తీసుకోమని చెప్పలేదు. అట్లాగే రాజ్యాంగపరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పర్మిషన్కు ఎన్నికల కమిషన్కి అవసరం లేదు. అయితే ఎలాగైనా సరే దీన్ని డిలే చేయాలనేసి వీళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకురావటం అన్నది ఒక టాక్టివ్. అంటే ఆర్డినెన్స్ మళ్ళీ ఎవరెవరు ఛాలెంజ్ చేసిన తర్వాత అది హైకోర్టుకు పోతే హైకోర్టు సుప్రీంకోర్టుకు పోతుంది కాబట్టి ఒక 6 నెలలు డిలేల్ అవుతుంది. తద్వారా ఫిబ్రవరిలో జరగాల్సిన ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేసేందుకు ఉన్న అవకాశాన్ని వెతుక్కొని దొంగదారిన మీద ఇది అడ్డుకట్ట వేయడానికి ఒక ఎత్తుగడ అనమాట, వైసీపీది ఒక ఎత్తుగడ. అయితే అట్లాగే రమేష్ కుమార్ గారు కూడా ఆర్డినెన్స్ను ఆమోదించవద్దు అని చెప్పేసి ఇమ్మీడియట్గా గవర్నర్ గారికి ఉత్తరం రాయటం, స్టిల్ అది ఇంకా పెండింగ్ ఉండటం, ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే వైసీపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ఎందుకు స్థానిక ఎలక్షన్స్ జరగాలి అనుకుంటే వీళ్ళు పోస్ట్పోన్మెంట్ అడుగుతున్నారు? ఒకవైపేమో కరోనా అంటే ఏమో తెలియని పరిస్థితుల్లో ఆ రోజు ఎన్నికల కమిషను వాయిదా వేస్తేనేమో నెత్తినోరు బాదుకున్నారు, కులం మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు కులం గురించి నేరుగా అఫీషియల్ స్టేటస్లో మాట్లాడినటువంటి చరిత్ర ఇంతవరకు లేకపోగా ఆ పాపాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి మూట కట్టుకున్నాడు కులం గురించి మాట్లాడి. తర్వాత కరోనా అంటే పారాసెటమాల్ వేస్తే తగ్గిపోతుంది అన్నాడు. ఆయన చెప్పిన మాట 2-3 రోజులు గడవక ముందే దేశం మొత్తం లాక్డౌన్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని నెలల తర్వాత వ్యాక్సిన్ వచ్చే పరిస్థితుల్లో, అందరికీ కరోనా అంటే ఏంటో తెలిసే పరిస్థితుల్లో ఈరోజు ఎన్నికలు జరగాలి అన్నప్పుడు రమేష్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటే మీ ప్రభుత్వం మీద ప్రజలకు అంత విశ్వాసం ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది, మాకు 151 సీట్లు వచ్చాయని చెప్పి ప్రతి డిబేట్లోనూ ప్రతి మాటలోనూ మా ప్రభుత్వం ప్రజల విశ్వసనీయత గురించి మాట్లాడేటువంటి మీరు మరి ఈరోజు ఎందుకు ఆ విశ్వసనీయత నిరూపించుకోవడానికి ఎలక్షన్స్ను కండక్ట్ చేసుకోవచ్చు కదా? ఇప్పుడు రీసెంట్గా
కర్ణాటకలో జరగాల్సినటువంటి స్థానిక ఎలక్షన్స్కు అదే ప్రభుత్వం మేము ఎలక్షన్ జరపలేమంటే కర్ణాటక ప్రభుత్వం రిజెక్ట్ చేసింది, ఎలక్షన్ జరపాల్సిందే అని. అట్లాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగాయి, బై ఎలక్షన్స్ జరిగాయి, బీహార్ ఎలక్షన్స్ జరిగాయి, నిన్నలా మొన్న కాశ్మీర్ ఎలక్షన్స్ జరిగాయి. దేశం మొత్తం మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైనటువంటి ఎన్నికలు జరుపుకుంటూ ఉండగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా ఉందా? రాష్ట్ర ప్రభుత్వానికి రోజు రోజు కరోనా కేసులు తీసుకుంటే తగ్గిపోతూ వస్తుంది. మరి ఈ ప్రభుత్వం ఎందుకు అంత భయపడుతుంది? రైట్, 1 minute అండి. మనతో పాటుగా నిషితారాజు కూడా జాయిన్ అయ్యారు. నిషితారాజు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. తోటి మీడియా పానలిస్ట్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నిషితారాజు గారు ఏంటి చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు, మీవి సమావేశాలు సభలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి, బాగా స్ట్రెంథెన్ చేస్తున్నట్టున్నారు పార్టీని. తిరుపతిలో కూడా అందరూ కూడా మొన్న కలిసిన సందర్భం మనం చూసాము. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మీ నేతలందరూ కూడా తరలి వచ్చారు, జనసేనతోటి పత్తు. ఏ రకంగా ఉంది బీజేపీ భవిష్యత్ కార్యాచరణ, ఎలా ఉండబోతుంది? స్థానిక ఎన్నికలకు మీరు సిద్ధంగా ఉన్నారా? అందరికీ నమస్కారం. 99 టీవీకి వర్మ గారికి నిషిత గారు మీ ఆడియో ఒకసారి చెక్ చేయరా ప్లీజ్. ఆడియో వినపడతాను ప్లీజ్. ఓకే అండి. ఓకే. తిరుపతి బై ఎలక్షన్స్ లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు కనీసం ఒక్క విషయంలోనైనా కూడా వీళ్ళు డెవలప్మెంట్ అనేది చూపించడం లేదు, అభివృద్ధి కొని రెనోవేషన్స్ లేదా ఇంకేదైనా అయితే కూడా ఏమాత్రం రోడ్స్ కానీ ఏమి అసలు చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించలేదు. అది కాకుండా వీళ్ళు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజు చూసినట్లయితే అప్పుల ఊబిలో నెట్టేసి ఉంటారు. జనాలందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేసి అని అర్థమవుతోంది. కానీ వీళ్ళు కేవలం సంక్షేమ పథకాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఓకే, సంక్షేమ పథకాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇవ్వాల్సిందే లేదని చెప్పలేదు. అట్లా అని అభివృద్ధిని టోటల్ గా ఆపేసిన పరిస్థితి ఉంది ఈ రోజు. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ మొగ్గు చూపిస్తున్నారు. అదే విధంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఒక నమ్మకం అనేది ఉంచుకున్నాడు ఈ రోజు. ప్రస్తుతం చూసినట్లయితే తిరుపతిలో బై ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. పవన్ కళ్యాణ్, జనసేన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూటమి వీళ్ళిద్దరి మీద కూడా ప్రజలు నమ్మకం ఉంచుకొని, నమ్మకం ఉంది ఈ రోజు ఆ విధంగానే పయనిస్తున్నాము ఇద్దరు కలే కూడా. మొన్న జరిగినటువంటి సమావేశాలు మనకు ఒక భారతీయ జనతా పార్టీని పటిష్ట చేయాలనేసినటువంటి ఉద్దేశంతో మనందరం ఆ రోజు ర్యాలీలో కూడా చూసినట్లయితే ప్రజలు ఘన స్వాగతం, ఒక పండగ వాతావరణంలో జరిగింది మాకు తిరుపతి బై ఎలక్షన్స్ లో ఈ విధమైనటువంటి రాష్ట్ర సమావేశాలు జరుపుకున్నప్పుడు నాయకులందరూ కూడా వచ్చి మాకు అందరికీ కూడా, కార్యకర్తలకి అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చినారు. భారతీయ జనతా పార్టీ వల్ల మనకు తిరుపతి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా దేవాలయాల మీద దాడులు, ఇట్లాంటి హిందూ మనోభావాలు దెబ్బతీసేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రోజు వెళ్ళేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం భిన్నంగా మనం ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ 2 దిశల్లో ముందుకెళ్తా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొదటి దిశ దేశ భద్రత, రెండో స్టెప్ ఏదంటే దేశ అభివృద్ధి. సో ఈ 2 స్ట్రాటజీస్ తో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది. సో తిరుపతి బై ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన కూటమితో ఎంపీ సీటు కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రైట్. పంచకర్ల సందీప్ కూడా మనతో జాయిన్ అయ్యారు. సందీప్ గుడ్ మార్నింగ్. మిగతా ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. సందీప్, ఏంటి స్థానిక ఎన్నికల సమరానికి గంట మోగేలా ఉంది? ఈ నేపథ్యంలో జనసేన చూసాం తెలంగాణ ప్రాంతంలో బీజేపీతో పొట్టు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎలాంటి విజయాలు నమోదయ్యాయి అన్నది. సో ప్రత్యామ్నాయం మేమే అన్న స్థితికి ఈరోజు తెలంగాణలో వాళ్ళు తీసుకురావడం జరిగింది బీజేపీ మీ పొత్తు. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ? మొన్న అమరావతి రైతులతో పవన్ కళ్యాణ్ గారు ఇంటరాక్ట్ అయ్యారు. ఆ తర్వాత రైతు సమస్యల మీద నివర్ తుఫాను బాధితులందరినీ కూడా వివిధ జిల్లాల్లో ఆయన పర్యటించారు. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కినట్టేనా పూర్తి స్థాయిలో? సార్, వర్మ గారు, జనసేన పార్టీ ముందు నుంచి కూడా
ప్రజల పక్షాన ఉన్న పార్టీ. స్థాపించిన మొదటి రోజు నుంచి కూడా ఏ సమస్య తీసుకున్నా కూడా మీకు ఉద్దాన సమస్య దగ్గర నుంచి నిన్న నివార్ తుఫాను బాధితుల పరామర్శ వరకు ప్రతి విషయంలో కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులు ప్రజలతోనే ఉన్నారు, ప్రజలతోనే నడిచారు. మనకి మీరు తీసుకున్న కరోనా సమయంలో కూడా మన ఎవరైతే జన సైనికులు ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన తెలుగు వారికి కానీ, మన రాష్ట్రంలో తెలుగు వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా సహాయపడుతూనే ఉన్నారు. మీరు ఇప్పుడు తీసుకుంటే కనుక లోకల్ ఎలక్షన్స్ అని చెప్పిన మాట వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాం. గడిచిన సారి మనకి ఏదైతే లోకల్ ఎలక్షన్స్ క్యాన్సిల్ అయిపోయిన లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయో ఆ సందర్భంలోనే మరి అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు పెట్టిన భయాందోళనలకు గురయ్యి వాళ్ళు పెట్టిన భయాలకి దేనికి కూడా లొంగకుండా జన సైనికులు, ముఖ్యంగా యువకులు, మహిళలు ముందుకొచ్చి మన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మీరు చూశారు చాలా చోట్ల నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన యువకులను ఏం చేశారు, వాళ్ళతో పాటు వచ్చిన సపోర్టర్స్ ఏం చేశారు, మహిళల్ని ఎవరైతే నామినేషన్ వేయడానికి వెళ్తున్నారో అలాంటి మహిళల్ని పట్టుకోవడం చాట పట్టుకోవడాలు, నామినేషన్ పత్రాలు లాక్కోవడాలు, ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చూశారు వర్మ గారు. వీటిని మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టినా కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. అంతకంటే ముందు గడిచిన ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ సమయంలో చాలా చోట్ల ఏకగ్రీవం చేశారు. ఆ ఏకగ్రీవం జరిగిన చోట దౌర్జన్యాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి. వాటి మీద మేము క్లియర్ కట్ ప్రూఫ్స్ తో సహా ఈ ఎలక్షన్ కమిషన్ కి ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. దాని మీద విశ్లేషణ జరగాలి. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే అక్రమంగా చేశారో, ఎవరైతే కోవిడ్ కి వచ్చిన నిధులను తీసుకెళ్లి వాళ్ళ కార్పొరేటర్ అభ్యర్థులతోనూ వాళ్ళ ఎంపీటీసీ అభ్యర్థులతోనూ మీరు జగన్ ఇచ్చారు, ఈ డబ్బులు మీరు తీసుకోండి, ఈ కార్పొరేటర్ కి ఓటేయండి అని చెప్పి కోవిడ్ సమయంలో కూడా రాజకీయాలు చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నాక ఈ లోకల్ ఎలక్షన్ పెట్టే కనుక జనసేన పార్టీ తప్పకుండా విజయకేతనం ఎగరేస్తుంది. నేను బలంగా చెప్తున్నానండి. రైట్. వరలక్ష్మి గారు, అమరావతి మహిళా రైతు కూడా పాల్గొన్నారు. ఒక పక్క స్థానిక ఎన్నికల సమరానికి గంట మోగుతున్న నేపథ్యంలో అమరావతి రైతుల ఆందోళనలు 365 రోజుకు చేరుతున్నాయి. గత 2 రోజుల నుంచి వినూత్నంగా అమరావతి ప్రాంతంలో వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. అన్ని పార్టీలని ఏకం చేసి ప్రతిపక్షాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మనతో పాటుగా వరలక్ష్మి గారు జాయిన్ అయ్యారు. అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ ఆందోళన భవిష్యత్ కార్యాచరణలు ఎలా ఉండబోతున్నాయని ఆవిడ మాట్లాడింది. వరలక్ష్మి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి వరుణ్ గారు. వరలక్ష్మి గారు, ఏం జరుగుతుంది అమరావతి ప్రాంతంలో? ఏడాదికి మీ ఆందోళనలు చేరుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? అన్ని పార్టీని కలుపుకు వెళ్తున్నది ఏ పార్టీ, ఏ రకంగా ఉంటుంది? అక్కడ మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరికీ వరుణ్ గారికి నమస్కారం. ఇవాళ ఒక మహిళా రైతుగా మా ఆవేదన, నిజంగా మేము చాలా ఆవేదన చెందుతున్నామండి. వాళ్ళ సర్వస్వం భూములు త్యాగం చేసి, త్యాగం కాదు మీది అని అంటారండి. 75% ప్రభుత్వం ఇచ్చి తీసుకుని మేము కూర్చొని మరి మాకు ఇవాళ ఏమీ దిక్కుదా రైతులు ఈ రకంగా బాధపడుతుంటే ప్రభుత్వం నుంచి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప అన్ని పార్టీలు మద్దతు మా దగ్గరకు వచ్చారండి. రైతుల దగ్గరకు వచ్చి అందరూ సానుభూతి చూపించారు, వాళ్ళ సంఘీభావం తెలిపారు. మరి ప్రభుత్వం నుంచి కూడా అలాంటి సంఘీభావం తెలిపి రైతులకి మరి మేము ఉంటాము, మేము చేస్తాం భరోసా ప్రభుత్వం నుంచి అయితే ఎంతవరకు మాకు రాలేదండి. కనీసం మాకు ఎవరో కూడా వచ్చిన పాపాన్ని వాళ్ళు మా ముందు అసెంబ్లీకి వెళ్తా, సచివాలయానికి వెళ్తా, 151 మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కూడా మా ముందు నుంచే వెళ్తా ఉంటారు. కానీ కనీసం ఈ ఆందోళన ఏంటి, ఈ కథ ఏంటని సంవత్సరం నుంచి మేము చేస్తున్నా కూడా దీనికి దివాణం లేదండి. ఆయన మేము ఇంకా ఉధృతం చేయాలని అనుకుంటున్నామండి. మేము ఈ 365వ రోజు నాటికి ఇంకా ఉధృతం చేసి మా రైతులు ఈ రకంగా ఇదేటో చూపించాలని కూడా మేము అనుకుంటున్నామండి. ప్రభుత్వానికి అయితే అసలు ఏమనుకున్నట్టు లేదని అనుకుంటున్నామండి. ఎంతసేపటికి ఏదో ఒక రోజు వచ్చి మీడియా ముందుకు వచ్చి డెవలప్ చేస్తారు రైతులకి, ఇంకేం కావాలి మీకంటే మాకు ఒక డెవలప్, మీరు దాన్ని డెవలప్ చేస్తే మాటలు అయిపోతండి. కానీ మేము ఆ డెవలప్ చేసుకోలేక 18 కిలోమీటర్లు విజయవాడ మేమందరం వెంచర్లు వేసుకొని డెవలప్ చేసుకోలేక అమ్ముకోలేకండి 6 మీటర్లు 5 కిలోమీటర్ల వరకు ఒట్టవల్లి వాళ్ళు కూడా సవాల్ చేసుకుంటాడు. రైతు మేము కౌలు ఇవ్వడానికే ఇవ్వకండి, కౌలు ఇవ్వడానికి రైతు చెప్పేమో మనకి ఎట్లా ఆలోచించేసుకోండి. మేము అలాంటి వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తే ఏంటి మీ పరిస్థితి? ఆ రోజు అనుకోగా మరి ప్రతిపక్షంలో చెప్తున్నారు ఇలా పార్టీలతో మాకు పని లేదండి. వాళ్ళ అన్ని పార్టీలు వాళ్ళు ఇచ్చారు ఇక్కడ భూములు, ఒక పార్టీ లేదు ఇచ్చారని కాదు, మొత్తం ఇచ్చేసారు రైతులు. ఇవాళ మాకైతే పార్టీలతో పని లేదండి. మా ఎజెండా ఒకటే, అమరావతి
సిఆర్టీఏ చట్టం ఏ రకంగా అయితే రూపొందించారో గత ప్రభుత్వంలో అధికారులు అయితేనే పాలకులు అయితేనే మా చుట్టూ ఒప్పించి మేపించి మమ్మల్ని తీసుకున్నారండి. లేకపోతే మా నీళ్ల పొలాలు అసలు ఇవ్వడానికి కూడా మాకు ఎంత ఆవేదన పడి ఇచ్చారంటే అందరూ ఒక రాజధాని కావాలి మంచిదంటే మీ చట్టాలు ఉన్నాయి, మీకు ఇబ్బంది లేదు, ఇవన్నీ ఉంటాయి అని చెప్పి అందరినీ ఒప్పించి వాళ్ళు భూములు తీసుకున్న ప్రతివచ్చి మేము అనలేదు అంటే ఎట్లాగంటే మాకు కావాలంటే ఇవాళ సిఆర్డీఏ అనే చట్టాన్ని ఉపయోగించకపోతే 5 కోట్లు అని ఆంధ్రుల కోసం మేము చేసి 75 సెంట్లు మేము ఇచ్చిన 75 సెంట్లు వేస్తేనండి. మేము ఇచ్చిన 75 సెంట్లు వేస్తే ఆ సిఆర్డీఏ చట్టం ఉంటేనే 5 కోట్ల ఆంధ్రులకు ఉపయోగం, 5 కోట్ల ఆంధ్రులకు అక్కడి నుంచి ఎంత ఇన్కమ్ వచ్చేది అనేది ప్రభుత్వంలో మరి మాకు క్లారిటీ ఇచ్చి అన్ని చేశారండి. మరి వాళ్ళు ఏమీ మాట్లాడాల పై నుంచి కింద దాకా మా మీద కేసులు, మేము ఎదురు తిరిగి ఆడాళ్ళని కూడా చూడటం, మా చీరలు లాగటం, మా జాకెట్లు పెంచడం, మా పోపులు లాగారని నిజంగా చెప్పడానికి కూడా అసలు జనంలో పడి మమ్మల్ని ఏ రకంగా పెట్టారంటే ఐపీఎస్ ఆఫీసర్తో సహా కనపడుతుంది. వాళ్ళు రైతులు భూములు త్యాగంటే రైతులు చంపేశారంటే నిజంగా రైతులు చంపేశారు. వాళ్ళు రైతు భూములు పండుగ మేము ఎంత నష్టం వచ్చినా రైతు అనే భూమిని వదులుకోడండి. ఎంత నష్టం వచ్చినా మళ్ళీ చేద్దాము, మళ్ళీ ఎక్కడ తీసుకొని మళ్ళీ చేద్దాము అని మేము ఏనాడు భూములు బీడు పెట్టమండి. చేస్తానే ఉంటాము. ప్రకృతి సహకరించిద్దాము, నర్సీరు సహకరించిద్దామని ఎప్పటికప్పుడు కొత్తగా కూడా పొలాలు వీళ్ళు ఇచ్చే నష్టపరిహారం నిజం చెప్పాలని అంటే రైతులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం మా చేతిలో పాడైపోయిన పంట బయటికి రావడానికి కావకండి. నిజం మాట్లాడితే మేము కానీ పులీలు కానీ అది బయటపడేసి మళ్ళీ కొత్త పంట తయారు చేసుకోవడానికి చాలండి మాకు. ఆ రకమైన రైతు కూడా భూమి అంటే భూమి తల్లి నమ్ముతున్నాడు ఎప్పుడు అని చెప్పి భూమి నమ్ముతామంటే అలాంటి వాళ్ళకి భూమి ఇస్తే మమ్మల్ని పట్టుకొని రియల్ ఎల్టర్లు మీరు అంటే మేము 29 ఏళ్ళలో ఎక్కడన్నా ఎంచిదేసాము. ఓకే వరలక్ష్మి గారు అనే వాళ్ళని. ఓకే వరలక్ష్మి గారు 1 మినిట్ అండి. వైసీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నారాయణమూర్తి గారు, చూస్తున్నాం అమరావతి రైతుల ఆవేదన ఒక పక్క, మరోవైపు స్థానిక ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుంది, ఏం ఆలోచిస్తుంది? ఒక పక్క అమరావతి రైతుల విషయం అనండి, లేకపోతే స్థానిక ఎన్నికలకు సంబంధించి అవనియండి, ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా దీన్ని ఆపడానికి కానీ వేరే రకంగా అడ్డుకోవడానికి కానీ? రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరిగిన విధంగా అది తెలుగుదేశం ఇతర పార్టీలు ఏవైతే భారతీయ జనతా పార్టీ కానివ్వండి, లేదంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాల్లో జరగని విధంగా అద్భుతంగా ప్రజలు ఏ కష్టాలు పడకుండా కోవిడ్ నుంచి విపత్కరమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పటికీ దాంట్లో మన రాష్ట్రం కూడా భాగం అయినప్పటికీ ఈ రాష్ట్రంలో కోవిడ్ నుంచి కానివ్వండి, లేదంటే మరే ఇతర విపత్తుల నుంచి కానివ్వండి, ప్రజలు ఇబ్బంది పడకుండా అద్భుతంగా వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, లేదంటే సెక్రటరీ వ్యవస్థ కానివ్వండి, ఎంప్లాయీస్ని బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా చేసి ప్రభుత్వం అద్భుతంగా పాలన సాగిస్తున్న తరుణం. ఈ తరుణంలో ఇవాళ రాజకీయాలు ఏ విధంగా కుట్రపూరితంగా తయారయ్యాయి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం. ఉన్నది ఒక ఎమ్మెల్యే లేకపోయినా కొన్ని పార్టీలు, ఒక ఎమ్మెల్యే ఉన్న కొన్ని పార్టీలు, ఒక 23 ఎమ్మెల్యేలతో ఇంకొక పార్టీ, అసలు ఉనికి కూడా లేదు ఇంకొక పార్టీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను ఏ విధంగా తీసుకెళ్లాలని చూస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. విభిన్న పరిస్థితులు ఇక్కడ. ఒకళ్ళేమో రాజధాని ఇక్కడే ఉన్నప్పటికీ కూడా రాజధాని మార్చేస్తున్నారు అనేటువంటి కుట్రపూరిత ప్రచారాలు తమ ఛానల్లో చేసుకుంటూ మా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం ఒక పార్టీ చేస్తూ ఉంటుంది. దానికి తాళం వేసి తందన అనే ఒక పార్టీలు కొన్ని మిగతా పార్టీలు చేస్తూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పరిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులతో నిబంధనలతో ముందుకు పోతున్న తరుణంలో వాటంటికి తూట్లు పొడిచి పార్టీలన్నీ కలిపి కొన్ని కుట్రపూరిత వ్యవహారాలు చేస్తూ ఉండడం, ప్రతిదాన్ని భూతత్వంలో చూపించి సహజంగా ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాలతో చూస్తే ఏ విషయంలోనూ కూడా ఇవాళ ఏదైతే లాండ్ ఆర్డర్ కానివ్వండి, లేదంటే ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో దొంగతనాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి అత్యంత తక్కువ నమోదు అవుతున్న తరుణంలో అవి కనపడకుండా, అవి ప్రజలకు తెలియకుండా పత్రికలుని లేదంటే టీవీ ఛానల్ని ఉపయోగించుకొని తాను ఇష్టాసారంగా
భూతత్వంలో చూపించి ఏదో జరుగుతుంది అనేటటువంటి భ్రమ కల్పించాలనేటటువంటి దృష్టితో పోతున్న కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు వాటి పార్టీలకి అనుసంధానంతో పార్టీలని బ్యాకప్ చేసుకుంటూ పార్టీలు ముద్ర వేసుకొని చేస్తున్న కార్యక్రమం చూస్తా ఉన్నాం. ఇవాళ అభివృద్ధి జరగట్లేదని మన బీజేపీ విశ్వరాజా బీజేపీ నేత ఆమె చెప్పడం జరిగింది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కోస్టల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 9 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలోనూ ఒక పోర్టు వచ్చే కార్యక్రమం చేయడం కానివ్వండి, అదేవిధంగా రాయలసీమలో బస్సులు తయారీ కంపెనీ రావడం కానివ్వండి, అదేవిధంగా విశాఖపట్నంలో అనేక కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టడం ముందుకు రావడం కానివ్వండి, ఈ విధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న మన రాష్ట్రం వీళ్ళకి కనపడటం లేదు. శరవేగంగా అభివృద్ధి ప్రాజెక్ట్ ఏదైతే పోలవరం ఉందో దాన్ని పరుగులు పెట్టిస్తున్న తీరు వీళ్ళకి కనపడదు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి వీళ్ళకి అవసరం లేదు, రాష్ట్ర ప్రజల అభివృద్ధి వీళ్ళకి అవసరం లేదు, ప్రజలు ప్రశాంతంగా ఉండే వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళు కుల రాజకీయాలు చేస్తారు, వీళ్ళు మత రాజకీయాలు చేస్తారు, వీళ్ళు ప్రాంత రాజకీయాలు చేస్తారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని కుట్రపూరితంగా వ్యవహరించాలో అన్ని కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వీళ్ళని ఆడిస్తూ ఉన్న ఒక నాయకుడు ఇక్కడ లేకుండా తెలంగాణలో ఉండి అక్కడ నుంచి జూమ్ జామ్ అంటాడు ఆయన, అప్పుడప్పుడు వచ్చి కనపడతాడు. ఇంకొక నాయకుడు ఆ మామిడి తోటల్లోనూ వ్యవహరిస్తూ అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు లేదంటే అప్పుడప్పుడు బుద్ధి పుట్టినప్పుడు ఇట్లా వస్తారు, మెరుపు తీగల ఇట్లా వచ్చి అట్లా వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు స్వార్థాల గురించి చేసే రాజకీయాలు, వాళ్ళు పార్టీ మొత్తం కనుమరుగైపోతుంది అనేటువంటి భయంతో చేసే రాజకీయాలు. పార్టీ ఉండకపోతే నాకే వచ్చే లాభంగా పోతుందే, లేదంటే నా ఉనికి ఏంటి అనే ఉద్దేశంతో చేసే రాజకీయాలు. ఈ రాజకీయాలు చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రజలు విస్తుపోయారు ఈ పార్టీలతో. అద్భుతంగా పాలన చేసే మా నాయకుడు ఒకడు వచ్చారు, ఎన్నాళ్ళకి మా బీసీలకి అద్భుతంగా వెన్నట్టు ఉంటున్నాడు, ఎస్సీలకు అద్భుతంగా వెన్నట్టు ఉంటున్నాడు, అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇలాంటి నాయకుడు అరుదుగా దొరికారు మాకు, అద్భుతంగా పాలన సాగుతుంది. అంటూ ఉంటే తిరుపతి ఎలక్షన్ అంటారు. తిరుపతి ఎలక్షన్ పెడితే ఏమవుతుందండి? వీళ్ళకి డిపాజిట్లు వస్తాయా? ఇప్పుడు తినబోయే ముందు రుచేందుకు వస్తుంది కదా ఎలక్షన్. అది ఇప్పుడు ఇండిపెండెంట్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఉంది, వాళ్ళు డెఫినెట్ గా ఎలక్షన్ పెడతారు. పెట్టిన తర్వాత మనం కూడా చూస్తాం కదా, ఉంటాం కదా, కలుసుకుంటాం కదా. తినబోయే ముందు రుచేందుకు ఇప్పుడే రైట్. ఒక పక్క స్థానిక ఎన్నికలు, మరో పక్క తిరుపతిలో బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం, అమరావతి రైతుల 365 రోజులకు చేరుస్తున్న ఆందోళన. విద్యాసాగర్ గారు, ఏంటి అంత అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నాము, ప్రజలకి అన్నీ అందిస్తున్నాము మా ప్రభుత్వంలోని, ఎందుకు ఈ బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి మూర్తి గారు మాట్లాడే పరిస్థితి. ఎందుకు ఈ కార్యక్రమాలు, బురద జల్లే కార్యక్రమాలు? కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదా, వచ్చే ఎలక్షన్ వరకు. అప్పుడే ప్రజలు ఎవరికి పట్టం కట్టాలి అని నిర్ణయించుకుంటారు. వచ్చే ఎలక్షన్స్లో ఎవరికి పట్టం కట్టాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు. అయితే నారాయణమూర్తి గారు చెప్తున్నట్టు అద్భుతమైన పాలన, దేశంలో ఎక్కడైన పాలన, ఈ బాజా భజంత్రులు కొట్టుకోవడానికి ఆపేస్తే వైసీపీ వాళ్ళు మంచిది. వీళ్ళ పిచ్చి ఎంత పీక్స్ పోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు గాంధీతో సమానమా, గౌతమ్ బుద్ధుడితో సమానమా, దేవుడితో సమానమా? ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరితో పోల్చుకోవాలో మనల్ని అనేది ఏమన్నా ఉంటుందా? ఏమండి, స్వయంగా రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ చైర్లో కూర్చొని యుగ పురుషుడు లాగా మాట్లాడతారా? ఇది దేశం అంటే వీళ్ళ పిచ్చి ఎంత పోయిందంటే ఈ రాష్ట్రంలో 6,000 మంది పైగా కరోనాతో చచ్చిపోయారు. అంటే రాష్ట్రంలో చచ్చిపోలేదు, జనం చచ్చిపోలేదా? అయితే కరోనాతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని మాకు ఓటు వేయండి అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చింది అబద్ధమా? అభివృద్ధి గురించి మాట్లాడతాడైనా ఏదో పోర్ట్లు వస్తున్నాయంట, ఎక్కడొస్తున్నాయి ఎవరికీ తెలీదు. నేనైతే ఆయన ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడింది తప్ప దాని గురించి డిపిఆర్లు కూడా ఇంతవరకు రెడీ కాల. అభివృద్ధి అంటే ఆగకుండా ఒక స్టెప్ బై స్టెప్ నడుచుకుంటూ ఉండాలి అంతే తప్ప డిపిఆర్లో కూడా లేనటువంటి, డాక్యుమెంట్లో కూడా లేనటువంటి దాన్ని మాటలు టీవీల ముందుకు వచ్చి చెప్పేసిన దాన్ని అభివృద్ధి అంటారేనో నారాయణమూర్తి గారే చెప్పాలి. విశాఖపట్నంలో అనేక కంపెనీలు వచ్చాయంట, ఒక్క కంపెనీ పేరు చెప్పండి. రాయలసీమలో బస్సులు తయారీ వచ్చిందంట, ఆ కంపెనీ పేరు ఏదో చెప్పండి, ఏ ఊర్లో ఉంది, ఎక్కడుంది, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? మీరు వచ్చి ఇంకొక 4 నెలలు పోయిందంటే మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది.
2 సంవత్సరాల్లో మీరు పేరుకు అదేదో వాలంటీర్లు ఇచ్చేసాం లక్షల ఉద్యోగాలు వచ్చామంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులు లాంటి ఉద్యోగాలు ఇచ్చేసి ఒక జీవనాధారం అంటారా? వాళ్ళకి మినిమం వేజెస్ కూడా లేకుండా 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర గుడ్డు చాకరీ చేయించుకుంటున్నారా? వాటి మీద మళ్ళీ రీసెంట్గా కొంతమందిని మళ్ళీ మేము తీసేస్తాం, 35 ఏళ్ళు ఉన్నవాళ్ళు పైన వాళ్ళు తీసేస్తాం అన్నారు. అదోగా రాబోయే రోజుల్లో అదోగా మనం అది కూడా ఆ దరిద్రాన్ని కూడా వేచి చూడాల్సిందే. వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు. వీళ్ళు అసలు కనపడినటువంటి వినపడినటువంటి ఏదో 2,000 ఇచ్చేస్తాం, 3,000 ఇచ్చేస్తాం, వాళ్ళకి ఇచ్చేస్తాం, వీళ్ళకి ఇచ్చేస్తామంటే అది అభివృద్ధి కింద లెక్క తీసుకుంటారా? ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా? తట్టెడు మట్టి వేసారా? పోలవరంలో వీళ్ళు పరుగులు పెట్టిస్తున్నారంట. 2% వర్క్ జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు 2% వర్క్ జరిగింది. ఏమాత్రం కామన్ సెన్స్ ఉందా? వీళ్ళకి 21వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖు 21వ తారీఖు నాటికి వీళ్ళు నీళ్ళు ఇస్తారా? అసలు మీకు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులే రాలేదు. ఎంత డబ్బు వస్తుందో క్లారిటీ లేదు. 1 సంవత్సరంలో పోలవరం కట్టేస్తారా? కనీసం ఆర్ఆర్ ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నారా? అసలు మీకేమైనా రాష్ట్ర పరిపాలన అవగాహన ఉందా? మీరు చేసింది మీ ఎంతకు మీరు దేవుళ్ళు అనుకుంటున్నారు, మీ ఎంతకు మీరు గాంధీలు అనుకుంటున్నారు, మీ ఎంతకు మీరు గౌతమ బుద్ధుడు అనుకుంటున్నారు, మీ ఎంతకు మీరు యుగ పురుషులు అనుకొని, మీ ఎంతకు మీరు భుజాలు తడుకొని, మీ కాళ్ళ మీద మీరు ముక్కొని మేము భగవత్ స్వరూపులం అని చెప్పి మీరు మాట్లాడుకోవడము, పక్కన పార్టీలేమో ఒక సీట్ రాలేదు, లేకపోతే ఇంకోరికి 2 సీట్లు ఉన్నాయి, ఇంకోరికి అసలు ఈ రాష్ట్రంలో రిప్రజెంటేషన్ లేదు అంటే మాట్లాడద్దా? అంటే ఎమ్మెల్యే లేకపోతే నాయకులుగా మాట్లాడద్దా? ప్రజలకు ఏమి మాట్లాడే హక్కు ఉండదా? నారాయణమూర్తి గారు ఇది ఏమంటారంటే మీ ఎంత మీరు పూడుకోవడం ఆపేసి ప్రజలు కనీసం రోడ్డు మీదకి వచ్చి మీ నాయకులు తిరగమని చెప్పండి. మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ దౌర్జన్యాల గురించి ఏమనుకుంటున్నారు? మీరు పెంచిన మద్యం ధరల గురించి ఏం మాట్లాడుకున్నారు? ఇసుక గురించి ఏం మాట్లాడుకున్నారు? లేకపోతే పని లేక మేస్త్రీలు లాంటి కూలీలు రోడ్డు మీద ఎంతమంది ఉన్నారు? ఉద్యోగులు యువతకు ఉద్యోగం లేక ఏమనుకుంటున్నారు? ఏమైనా డ్వాక్రా వాళ్ళకు లోన్లు ఏమైనాయి? డ్వాక్రా లోన్లు వచ్చాయా? లేకపోతే వాళ్ళకు రుణమాఫీ అయిందా? రైతులు ఏ రకంగా కష్టపడుతున్నారు? ఇవన్నీ ఏమైనా అవగాహన ఉందా మీకు? అసలు మీ ఎంతగా మీరు గాంధీలా, మీ ఎంతగా మీరు గౌతమ బుద్ధులా? ఏమన్నా బుద్ధుని మాట్లాడుతున్నారా మీరు? ఏమైనా ఆపండి సార్. ఇంకా ఆపేసి మీరేదో లేని అభివృద్ధిని డిపిఆర్ అంటే కూడా తెలుసా మీకు? అసలు నారాయణమూర్తి గారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది లేకుండా మీరు అభివృద్ధి అంటారు. విశాఖపట్నంలో ఏ కంపెనీలు వచ్చాయని చెప్పరు, రాయలసీమలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయంటే చెప్పరు, ఎన్ని నీళ్ళు ఇచ్చారంటే చెప్పరు. ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? అభివృద్ధి గురించి మీరా మాట్లాడేది? మీరే డిస్ట్రక్షన్ పాలిటిక్స్, కూల్చేసే వ్యవహారం మీరంతా కూడా. కట్టడం ఒక ఇటుక, రాష్ట్రంలో ఒక ఇటుకు కూడా పేర్చడం చేతగానటువంటి మీరు, ఇటుకు కూడా ఒక బిల్డింగ్ కూడా కట్టనటువంటి మీరు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడతారా? మీకు అసలు ఏమైనా అవగాహన ఉందా? మీరు మాట్లాడడానికి అర్హత ఉందా? అసలు అభివృద్ధి గురించి మాట్లాడడానికి మీరు అర్హత ఉందా అసలు మీకు? నారాయణమూర్తి గారు, మీరు మీ పార్టీలు ఆపేసి మీరు మీ ఎమ్మెల్యేలంతా రోడ్డు మీదకి వచ్చి వీధులు తిరగండి. మిమ్మల్ని మీ ఎమ్మెల్యేలు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే చెప్తున్న నారాయణమూర్తి గారు, మీ ఎమ్మెల్యేలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి కానీ, ప్రజల్లోకి వెళ్ళి కూర్చునే పరిస్థితి కానీ ఉందా? చెక్ చేసుకుంటారా మీరు? చూసుకోండి ఒకసారి మీరు వెళ్ళి. మీ మాజీ మంత్రులు మీ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ అయిపోయిన వెంటనే మేము చూసామండి, నారాయణమూర్తి గారు మేము చూసాము అసెంబ్లీలో మీ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కారు దిగి ఆయన కారులో ఎక్కేసి కనీసము ఎక్కడైనా రెస్ట్ తీసుకుందామన్న ఆలోచన కూడా లేకుండా నేరుగా అసెంబ్లీలో అయిపోగానే అసెంబ్లీ నుంచి నేరుగా హైదరాబాద్కి వచ్చేటోడు. ప్రతిపక్ష నేతగా మీ నాయకుడు ఎక్కడుండేవాడు అండి నారాయణమూర్తి గారు? ప్రతిపక్ష నేతగా మీ నాయకుడు ఎక్కడుండేవాడు? అసెంబ్లీ అయిపోయిన మరుక్షణము కారు ఎక్కి నేరుగా హైదరాబాద్కి వచ్చేటోడు. మర్చిపోయారా మీరేమైనా? ప్రతిపక్ష నేతగా మీరేమైనా, మీ ముఖ్యమంత్రి ఏమైనా, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ రోజు విజయవాడలో ఉన్నాడా, ఇల్లు కట్టుకున్నాడా? ఏం మాట్లాడతారండి? ఏమో హైదరాబాద్ ఇది ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి రాజధాని ఇది. ఉంటే తప్పేంటి? ఉమ్మడి రాజధాని ఉంటే తప్పేంటి? మీకున్న అభ్యంతరం ఏంటి? మా ముఖ్యమంత్రి మా అధినాయకుడు ఎక్కడుంటే మీకేంటి అభ్యంతరం? మా అధినాయకుడు ఎక్కడుంటే మీకేంటంటే అభ్యంతరం? మీకేమైనా అభ్యంతరమా? అది హైదరాబాద్ లో ఉన్నప్పుడు యువ రాజకీయాలు 6,000 మంది రాష్ట్రంలో చచ్చిపోయారు. 6,000 మంది రాష్ట్రంలో చచ్చిపోవడం అబద్ధమా? కరోనా తోటి ఓకే, చచ్చిపోయిన కరోనా బాధితులు మీరు ఏమైనా సహాయం చేశారా? దాన సంస్థలకైనా 1 రూపాయి ఇచ్చారా? మీరేమైనా ఆ కుటుంబాన్ని ఆదుకున్నారా? మీరేమైనా అటువంటి స్కీమ్ ఏమైనా పెట్టారా? చెప్పండి. కనీసం ఆ దాన సంస్కారాలకు కూడా డబ్బులు లేదు మీరు. 6,000 మంది పైన చనిపోతే కరోనా దాన సంస్కారాలకు డబ్బులు ఇచ్చారండి మీరు? 1 రూపాయి ఇలా మీరు ఇలా మాట్లాడేదే సంక్షేమం అంటారు. సంక్షేమం శవాలకు కూడా మర్యాద ఇచ్చేటువంటి తెలియనటువంటి కుసంస్కారాలు మీరు మాట్లాడతారా?
మీరు మాట్లాడతారా? 200 రూపాయలు ఇచ్చారు, 200 రూపాయలు 200 రూపాయలు ఇచ్చారు. ఫోటోలు తీసుకోవటం, మళ్ళా 200 తీసుకోవటం. ప్రతి చోట అక్రమాలే, అన్యాయం జరుగుతోంది. ఇసుక అక్రమం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. వీటి మీద మీ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. డబ్బులు తీసుకుని టాపిక్ డైవర్ట్ అవుతుంది, ప్లీజ్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. అవినీతిలో కూరుకున్న అప్పులు అవినీతి. నేను వస్తాను. ప్రభుత్వం ఏంటంటే అప్పులు అవినీతి, నారాయణమూర్తి గారు అప్పులు చేయటం, ఆ డబ్బులు తీసుకురావటం, దాంట్లో అవినీతి చేయటం. నారాయణమూర్తి గారు అవినీతి చేయటం, ఇదే మీ స్కీమ్. ఇది అప్పులతో కూరకపోయారు మీరు. విజయసాయి గారు, ఒక్క ఇండస్ట్రీలో ఒక్క ఉద్యోగం వచ్చిందా చెప్పండి? పలానా ఇండస్ట్రీలో ఒక్క ఉద్యోగం వచ్చింది చెప్పండి చూద్దాం. ఏ ఇండస్ట్రీ వచ్చిందో చెప్పండి. నారాయణమూర్తి గారు ప్లీజ్, టాపిక్ డైవర్ట్ అవుతుంది, ప్లీజ్. ఒక సీట్ లేదు, ఈ పార్టీకి తెలియదు అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదా? లేకపోతే మాట్లాడకూడదా? ప్రజల్లో రిప్రజెంటేషన్ రాలేదా? ప్రజలు విజయసాయి గారు, ప్రతిపక్షాలు ప్రశ్నించాలని చెప్పి రూల్ ఏమైనా ఉందా? ఎందుకండి అంత కోపం? అడగడానికి మీకు ఉద్దేశం ఉండదు, మీకు ప్రజల తరఫున మాట్లాడడం ఉద్దేశం ఉండదు. ఓకే మూర్తి గారు, నేను అడిగే ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ ప్రజల ఇంటిహాఫ్ ఆఫ్ పబ్లిక్. నేను అడిగిన ప్రశ్నలన్నీ ఇంటిహాఫ్ ఆఫ్ పబ్లిక్. మీరు పోలవరం ఎంత కట్టారయ్యా మీరు? నారాయణమూర్తి ఎంత కట్టారు? 1.5 year నుంచి ఎంత కట్టారు? 2% డెవలప్మెంట్ తెలుసా మీకు? ఏదో పోలవరం పరుగులు పెడుతుందట, ఇక్కడ పరుగులు పెడుతుంది. 2%, 2% మీ అభివృద్ధి, 2% మీ అభివృద్ధి. ఏం మాట్లాడుతున్నారు? మీ ముఖ్యమంత్రి 2 సంవత్సరాల్లో మీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎన్నిసార్లు వెళ్ళాడండి పోలవరం? మీ మంత్రి కనీసం అవగాహన లేదు. మీ మంత్రికి టీఎంసీ అంటే తెలీదు. మీ మంత్రికి టీఎంసీ అంటే తెలీదు, క్యూసెక్ అంటే తెలీదు. అటువంటి మంత్రిని తీసుకొని వచ్చి అసెంబ్లీలో మాట్లాడిస్తారు. భాషా పరిజ్ఞానం లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, ప్రజలంటే రెస్పాన్సిబిలిటీ లేదు. మాట్లాడేది విజయసాయి గారు 1 minute ప్లీజ్. మూర్తి గారు ప్లీజ్. మూర్తి గారు 1 minute అండి. మూర్తి గారు ప్లీజ్. డబ్బా కొట్టుకుంటున్నారు మీరు. మీ ముఖ్యమంత్రిని గాంధీతో పోల్చున్నాడే. మీ పరిస్థితి ఏందో, మీ మైండ్ సెట్ ముఖ్యమంత్రి గాంధీతో పోల్చుకుంటారా? ముఖ్యమంత్రిని గౌతమ్ బుద్ధుడితో పోల్చుకుంటారా? మీ ముఖ్యమంత్రిని రాముడితో పోల్చుకుంటారా? ఇంతకంటే నీచమంగా ఉంటుందా? ఇంతకంటే దిగజారుడు ముఖ్యమంత్రి గాంధీతో సమానమా? ముఖ్యమంత్రి గౌతమ్ బుద్ధుడితో సమానమా? బుద్ధుందా మీకేమన్నా? యుగ పురుషుడా? మూర్తి గారు నేను వస్తాను ప్లీజ్. భవన నిర్మాణ కార్మికులు ఏమైనారండి? వీళ్ళని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? భవన నిర్మాణ కార్మికుల గురించి చెప్పండి. వీళ్ళు ఎందుకు ఈ విధంగా వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు? అదే విధంగా ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు వీళ్ళేం పాపం చేస్తున్నారని వీళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇవ్వండి. ఎంత అసలు విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు జరుపుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ COVID-19 వల్ల టోటల్ క్లోజర్ ఉంది. సో ఇట్లాంటి సమయంలో వాళ్ళు ఎన్ని లక్షల మంది ఆ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారు. అసలు వీళ్ళని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? వీళ్ళకి కూడా వర్మ గారు ఒక మాట చెప్తాను. కర్ణాటకలో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్కి ప్రభుత్వ ఉపాధ్యాయులు గవర్నమెంట్ కలిపి కొంతగా వాళ్ళు కూడా ఉపాధ్యాయులే, వాళ్ళు కూడా కొంత డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి కొంత జీతాన్ని, అంటే ఒక 5,000 రూపాయలు 6,000 రూపాయలు కర్ణాటక ప్రభుత్వం కరోనాలో ఇచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ పెట్టింది. ఒక్క అనా పైసా ఇచ్చారండి ప్రైవేట్ ఉపాధ్యాయులకి? ఒక్క రూపాయి ఇచ్చారా? 1 రూపాయి ఇచ్చారా? 5 లక్షల మంది ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య 5 లక్షల రాష్ట్రంలో. విజయసాయి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. విజయసాయి గారు పాయింట్లోకి రండి.
ఇప్పుడు కొత్త అంశాలు ఆ ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు అంటే ప్రభుత్వానికి కొన్ని పాలసీలు ఉంటాయి, ఎవరికి ఇవ్వాలి ఎవరు చేయాలనేది వాళ్ళు ఆలోచిస్తారు. అది గడిచిన గతం, అది ఆలోచన వాళ్ళు చేస్తారు. దానికి మీరు అది ఎందుకు ఇవ్వలేదు, ఇది ఎందుకు ఇవ్వలేదు, రేటు వాళ్ళకంటే ఇప్పుడు టాపిక్ కార్పస్ ఫండ్ ఉండాలి, భవన నిర్మాణ కార్మికులకి గవర్నమెంట్ దగ్గర కార్పస్ ఫండ్ ఉండాలి. ఆ కార్పస్ ఫండ్ తీసి ఇవ్వలేదు. కార్పస్ ఫండ్ ఉందా లేదా భవన నిర్మాణ కార్మికులకు? ఆ డబ్బులు కూడా వాడుకున్న మాట నిజమా కాదా? అట్లాగే జీవో కాపీ నా దగ్గర ఉన్నాయండి. దేవాదాయ ధర్మాశాయక భూమి ఒక మాట అడుగుతానండి నారాయణమూర్తి గారు, ఒక సూటిగా ఒక ప్రశ్న. దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఒక్క నిమిషం నిషిత గారు, ఒక్క నిమిషం. దేవాదాయ ధర్మశాఖ నుంచి రీసెంట్ గా 46 కోట్ల రూపాయలు డబ్బులు వాడుకున్న మాట నిజమా అబద్ధమా? నారాయణమూర్తి గారు, నేను అడిగిన జవాబు చెప్పండి. దేవాదాయ ధర్మశాఖ దగ్గర నుంచి మీ స్కీములకు అని చెప్పి 46 కోట్ల రూపాయలు 6 జీవోలతో తీసుకున్న మాట నిజమా అబద్ధమా? ఆంధ్రప్రదేశ్ లో అంశాలు అధికార ఒక పక్క ఎన్నికలు తలుముకొస్తున్న నేపథ్యంలో మరోవైపు అమరావతి రైతుల ఆందోళనలు ఇటువైపు వెళ్తున్నాయి. నిషిత గారు, స్ట్రైట్ పాయింట్లోకి రండి, మన డిబేటబుల్ పాయింట్లోకి దయచేసి రావాలి మీరు, ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అయితే చర్చే డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ రైట్. నిషిత గారు, వరలక్ష్మి గారు స్ట్రైట్గా ప్రభుత్వం ముందు మీరు ఉంచే డిమాండ్లు ఏంటి? సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో ఏం కావాలని మీరు కోరుతున్నారు? 3 ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్నారు, 3 రాజధానులు అని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ప్రకటన చేసింది, దాని మీదే స్టాండ్ అయి ఉన్నది. ఇప్పుడు ఇష్యూ అంతా కూడా కోర్టులోకి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు చేయాలన్నా చేయలేని పరిస్థితి అనుకుంటున్నాను నేను టెక్నికల్గా. కానీ మీకున్న అక్కడ ఇబ్బందులు, మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? ఇప్పటికైనా అక్కడే రాజధాని కావాలి, అదే ప్రాంతంలో ఉంటామన్నది అది అసాధ్యాలన్నది మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వంతో మీరు ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఇచ్చారు మీరు, అక్కడ పార్టీలకు ఇవ్వలేదు భూములు, గత ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే. ప్లీజ్. ఏదైనా ప్రభుత్వమేనండి, కానీ ప్రభుత్వం భూములు ఏ రకంగా ఇచ్చిందండి? ఎక్కడన్నా ఇది జరిగిందండి? ఇక్కడ దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడన్నా ఈ పూలింగ్ విధానం ఇట్లా జరిగిన నేపథ్యం ఉందండి? 34,000 ఎకరాలు మూకొమ్మడిగా ఇచ్చామండి మేమందరం. ఇవాళ జీవన్మరణ సమస్య ఇది. మాకు పైసా తీసుకోవాలి మేము, మరి మాకేమైనా రూపాయి ఇచ్చారా అండి? మేము ఆ రోజు పార్ట్నర్లు, మీరు కూడా 40% ఉంచుకోండి, మీకు డెవలప్ చేస్తాం, మీ మాతో పాటు మీరు డెవలప్ అవుతారు, 5 కోట్ల ఆంధ్రులు డెవలప్ అవుతారమ్మా, రాజధాని లేని రాష్ట్రం అని చెప్పి గత ప్రభుత్వంలో మాకు చెప్పి ఇచ్చారండి. ఈ ప్రభుత్వమే కోర్టుకి ఎక్కిందండి. ఆ కోర్టుకి ఎక్కి కోట్లు ఎవరు డబ్బులు పెట్టి పెడుతుందండి? ఈ ప్రభుత్వం కోర్టులో ఆ కోట్లు లాయర్లను పెట్టి పెడుతుంది. మాకు అవుతున్నాయండి డబ్బులు. మేము రైతులు ఇవాళ ఏ రకంగా కవుళ్ళతో బతికే వాళ్ళం, మేము ఎక్కడి నుంచి తెచ్చి పెడతామండి కోట్లు? ఇక్కడ మా ఆవేదన భర్త చేస్తామండి. మేమందరం సంతకార్జన రైతులమే 10,000 మంది ఇస్తామండి. ఇక్కడ భూములు ఇచ్చిన రైతుల్లో 25,000 వీళ్ళు ఇచ్చే కవులతో మా కుటుంబమే జరుగుతామా? లేకపోతే కోట్లకే డబ్బులు కట్టుకోండి, వసూలు చేస్తున్నారు కట్టాలని కోట్లు కంటే. మరి మాకు ఈ మాత్రం అని చెప్పేసి బాకీలు తీసుకొచ్చి పుస్తలు కూడా తాకట్టు పెట్టి కోర్టుల్లో మరి ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంది? ఈ 5 కోట్ల ఆస్తులు డబ్బు పెడుతుందా? లేకపోతే ప్రభుత్వం ఎవరైనా ఈ డబ్బులు సొంత డబ్బులు ఎవరైతే దాని మీద వేస్తున్నారో మరి వాళ్ళు సొంత డబ్బులు ఏమైనా పెడుతున్నారా? గమనించాలంటే ఇక్కడ 5 కోట్ల ఆంధ్రులు మా ఆవేదన చాలా డబ్బులు అయిపోతున్నాయి. ఏ రకంగా ఎవరి సహాయం అడిగినా ఎవరు పిల్లలకి భవిష్యత్తు లేదు, ఏది లేదు, పనులు లేవు, ఇక్కడ అసలు రాజధానిలో పనులు లేవు కండి. ప్రతి ఇక్కడ పనులు చేస్తున్నారు. పనులు కన్నా వెళ్ళలేక దళితులు కూడా డబ్బులు వేయలేకండి. వాళ్ళకి ఎక్కడ వాళ్ళు బోర్ మంటున్నారు. వాళ్ళ దళితులను ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం. లేదండి మేము రైతులుగా, రైతు అంటే రాజు, దేశానికి ఏది మొక్క, రైతు లేదంటే రాజ్యం లేదు, జై కిసాన్ జై జవాన్ ఇలాంటి నినాదాలు చెబుతున్నారు. కేంద్రం రైట్ వరలక్ష్మి గారు. అయితే లేదు అంటే మేము ఎలా అంటే వరలక్ష్మి గారు మీ ఆడియో ఫ్రీజ్ అవుతున్నది. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్లీజ్, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. ప్లీజ్. సందీప్ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి
అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ముందుకు సాగుతున్నాం కావాలని చెప్పి కొన్ని పార్టీలు బురద చల్లుతున్నాయి. కొన్ని పార్టీలు ఏంటి ఆల్మోస్ట్ ప్రతిపక్షాలన్నీ కూడా ఈ రకంగానే చేస్తున్నాయి. ఈ సీట్లు ఉన్న వాళ్ళు కొంతమంది, సీట్లు లేని వాళ్ళు కొంతమంది, ఎవరేం చేసినా సరే మాకేం కాదు, ఏ ఎలక్షన్లు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట్లాడే పరిస్థితి. ప్లీజ్ సార్ వర్మ గారు, మరి ఇప్పుడు ప్రజలు ఇచ్చిన అధికారంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. మరి ఆ ప్రజల తీర్పుకు కానీ ఆ ప్రజలకు ఏమాత్రం గౌరవం ఇచ్చినా మన నారాయణమూర్తి గారు మేము చెప్పేంత వరకు విని ఆ తర్వాత దానికి సమాధానం చెప్పాల్సిందిగా నేను కోరుకుంటాను. ఆయన సమాధానం చెప్పేంత వరకు మేము వెయిట్ చేస్తాం. సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మన నారాయణమూర్తి గారు మాట్లాడుతూ ఓట్లు మా సీట్ల గురించి మాట్లాడుతున్నారు. మా అధినాయకుడిని మరి మామిడి తోటలు అని చెప్పి అంటున్నారు, మామిడి తోటల్లో గడుపుతాడని చెప్పి అంటున్నారు. అయ్యా మీరు ఒకటే ప్రజలందరూ కూడా గుర్తుంది, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ అధినాయకుడు, మీ అధ్యక్షుడు మరి 16 నెలలు జైలు గోడల మధ్య గడిపాడు. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఆ జైలు గోడల మధ్య గడుపుతాడు మళ్ళీ ఎవరికి తెలియదు. సో ఎప్పుడన్నా జరగచ్చు. మీరు అవన్నీ మర్చిపోయి ఈ రోజు మీరు మా అధ్యక్షుల్ని మీరు కామెంట్ చేస్తున్నారే, మరి అలాంటి సీట్లు లేని, లేదంటే ఇప్పుడు మనకి ఎమ్మెల్యే లేదని చెప్పి అన్నారు, ఒక మాట అన్నారు కదా. మరి అదే అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యకు వస్తే మీరు ఎందుకు మరి శ్రీశైలం లాంటి ప్రాంతాల్లో, ఎక్కడైతే మనకి ప్రజలు శ్రీకాళహస్తి లాంటి ప్రాంతాల్లో ఆయన పరామర్శకి, రాజకీయానికి కాదండి, పరామర్శకు వస్తే మీరు ఎందుకు రోడ్లు బ్లాక్ చేశారు? ఎందుకు పరామర్శకు వెళ్ళలేమనేది మీ కొంతమంది ఉండే మీ రౌడీలతోనూ మీ మూకలతోనూ ఎందుకు ఆ రోడ్డుని ఎందుకు బ్లాక్ చేయించారు? అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? అంటే పరామర్శకు వెళ్తే భయమా మీకు? నారాయణమూర్తి గారు మాట్లాడితే ఏం చెప్తారంటే అనేక కంపెనీలు వచ్చాయి వైజాగ్ అంటారు. అయ్యా అనేక కంపెనీలు మాకు వద్దు, కుక్క తిప్పుకోకుండా ఒక 10 కంపెనీలు వైజాగ్ మీరు ఏం తెచ్చారో మీకు చెప్పండి చాలు. కంపెనీలు కాదు కదా, కంపెనీలు కనీసం ఇప్పుడు మనకి యలమంచిలి లాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే సెజ్జులు ఉన్నాయో మనకి ఆ సెజ్జులు ఉండే ప్రాంతాల్లో కనీసం ఉన్న కంపెనీలకి వెళ్ళే రూట్లు బాగోక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారండి. మీరు ఒకటి తెలుసుకోవాలి, మొన్న ఒక 2 వారాల క్రితం ఒక యువకుడు యలమంచిలి నుంచి మన అచ్యుతాపురం నుంచి పరవాడి నుంచి వెళ్ళే రూట్ లో మనకి అక్కడున్న రోడ్డు గతుకుల వల్ల బండి మంచి పడిపోయి ప్రాణాలు కోల్పోతే దాన్ని ఆ బాధని భరించలేక, ఆవేదనకి భరించలేక వాళ్ళ తల్లి కూడా వారం తిరిగే రోజుల్లో ఆవిడ కూడా చనిపోయిందండి. దీనికి చెల్లించి జనసేన పార్టీ నాయకులు కానీ మా విజయ్ కుమార్ గారు కానీ అక్కడ వెళ్ళి దీక్ష చేస్తే అప్పుడు అధికారులు ముందుకు, ఆర్ఎంబీ అధికారులు కదిలి ముందుకు వచ్చి రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. మీరు కంపెనీల గురించి చెప్తున్నారు కదా, కంపెనీలు పక్కన పెట్టండి, కంపెనీలకు వెళ్ళి రోడ్లు చూడండి అయ్యా పరిస్థితులు ఎలా ఉన్నాయో. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు మరి నరేష్ గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. ఏవైతే మా కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వీటికి రావాల్సిన ఫండ్స్ నుంచి వీటికి ఈ కార్పొరేషన్ నుంచి కూడా తీసుకెళ్లి ప్రతి దాన్ని కూడా మీరు సంక్షేమ పథకాలకు వాడుకుంటున్నారు. రేపు పొద్దున కంపెనీలు ఎలా బతకాలి, మేము ఎలా ఉపాధి ఇవ్వాలని అడిగారు. మరి దాన్ని సురేష్ ప్రభు గారు, నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాశారు. ఆ లెటర్ రాసిన నరేష్ కుమార్ గారి మీద ఈ రోజు మీరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోనీ అది పక్కన పెడదాం. ఏదైతే మనకి దేవాదాయ శాఖ మనకి ప్రజలు భక్తితో దేవాదాయ శాఖకి ఇస్తారో ఆ దేవాదాయ శాఖకి ఇచ్చే డబ్బులు కానీ ఆ కానుకలు కానీ మీరు ఇప్పటికీ ప్రతి ఏ పథకం పెడితే ఆ పథకాన్ని మీరు పడి తినేది దేని మంచి అంటే దేవాదాయ ఆస్తుల మంచి. నేను చెప్తాను, నేను ఈ రోజు నా చేతిలో ఉంది సుమారు 10కి పైగా జీవోలు సార్. జనవరి నుంచి ఇప్పటి వరకు 10కి పైగా జీవోలు. ప్రతిసారి కొన్ని లక్షల కోట్లు, కొన్ని వందల కోట్లు, 25 కోట్లు, 50 కోట్లు, 7,000 కోట్లు తీసుకెళ్లి మీరు పథకాలకు అమలు చేస్తారా? ఎవడు సొమ్మండి ఇది? భక్తులు ప్రేమతో కానుకతో మనకి దేవుడికి ఇస్తుంటే మీరు తీసుకెళ్లి మీ పథకాలకు వాడుకుంటారా? మీరు ఈ కోవిడ్ సమయంలో మేము ఎంతో చేసాం, భవిష్యత్తు మేము ఇచ్చేసాం, ప్రజలను ఆదుకున్నాం చెప్పంటున్నారు కదా. మీరు కోవిడ్ సమయంలో ప్రజలకు ఇచ్చిందంటే తెలుసా? కరోనా రోగాన్ని ఇచ్చారు. మాట్లాడితే ర్యాలీలు పెట్టి ఆఖరికి మనకి ఎల్జీ పాలిమర్ సమీపంలో అయిన ఒక దుర్ఘటన దగ్గర కూడా మీకు ఒక ₹1 ఎక్స్క్రిషన్ మరి ఇచ్చారో తెలియదు కానీ ప్రకటించినందుకు కోలాటాలు సార్. అక్కడ కోలాటాలు ఆడారు ప్రజలు మీరు రోడ్ల మీద పిలిచి. మరి ఇది కాదండి, మీరు కోవిడ్ సమయంలో మీరు ప్రజలకు ఇచ్చింది ఏంటో తెలుసా? మీరు కరోనా రోగాన్ని ఇచ్చారు. మరి గుక్క తిప్పుకోకుండా వైజాగ్ వచ్చిన 10 కంపెనీలు అంటే మీరు చెప్పండి, నేను ఇక్కడే కూర్చుంటాను. 7,000 మంది చచ్చిపోయారు కరోనాతో. మూర్తి గారు 7,000 మంది ఒక్కళ్ళిద్దరు కాదు. వర్మ గారు ప్లీజ్. హలో మూర్తి గారు వర్మ గారు, వినిపిస్తుందా? జైలుకి వెళ్ళారని ఒకటి తీసుకొచ్చారు. న్యాయబద్ధంగా న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో న్యాయ పోరాటం చేసి నిప్పుల కడిగిన ముత్యంల బయటకు వచ్చి ప్రజల గౌరవం, ప్రజల అభిమానంతో, ప్రజల ఓట్లతో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళందరినీ చీపురుతో ఊడ్చి పారేశారు ప్రజలు గుర్తుంచుకోండి. చీపురుతో ఊడ్చినట్టుగా డిపాజిట్లు కూడా రాకుండా ఒక మూలను కూర్చోబెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. ప్రజల మధ్య నుంచి కోర్టులను నెగ్గి న్యాయ వ్యవస్థను గౌరవించి న్యాయం వ్యవస్థ నుంచి నా మీద ఏ కేసులన్నీ ఎట్లా పెట్టారు, ఏ పార్టీలు కలిపి పెట్టాయి, ఏ మనుషులు పెట్టారు, ఎవరు నాటకాలు ఆడిస్తే ఆ నాటకాల్లో భాగంగా కోర్టులో కేసులు పడ్డాయి అనేది
నిరూపితమైంది. ప్రజలు ఎవరైతే పెట్టారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో దేవుడికి తెలియాలి. ఎప్పుడు సార్ ఏ పార్టీ అయితే పెట్టారో ఏ కోర్టులో అయింది, ఎప్పుడైంది? కడిగిన ముత్యం అంటాడు. కడిగిన ముత్యం ఎక్కడ? ఏ కోర్టులో కడిగిన ముత్యం అనేది? సిబిఐ కోర్టులోనా? సిబిఐ కోర్టులోనా? నాంపల్లి సిబిఐ కోర్టు ఏమన్నా మీకేమన్నా ఇచ్చిందా? ఏమైనా రెడ్డి గారు, మగాడి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నాయకుడు మనకు కావాలి. ఇతన్ని ఇబ్బంది పెట్టాలి, ఇతన్ని ఏ విధంగానైనా సరే రాజకీయాల్లో తప్పించాలి అని చెప్పేసి జాతీయ పార్టీలు, లోకల్ పార్టీలు కొట్టుకుపోయాయండి. ఇవాళ ఎక్కడున్నాయో తెలియదు. భూతద్దం పెట్టి ఎతికితే కనిపించిన ఓటు షేర్ వాళ్ళది, భూతద్దం పెట్టి వెతికితే కనిపించిన మనుషులు, కేసులు పెట్టిన వాళ్ళు. అది చాలా మీకు, అంతకంటే మీకు ప్రూఫ్లు కావాలా? ఇంకా మాట్లాడి 4 రోజులు ఆగండి. ఇంకా 4 రోజులు ఆగండి. మీ పార్టీ కనుమరం కాదు, భూస్థాపితం అవుతుంది. నారాయణమూర్తి గారు ఏ కంగారు పడద్దు. ప్రజల్ని మోసం చేసి, వంచన చేసి, అబద్ధాలతో వచ్చినటువంటి పార్టీ మీది. ఈ పుట్టుక అవినీతి పుట్టుక. అవినీతి పుట్టుకను మీరేం చేశారంటే లీగలైజ్ చేసుకున్నారు. మీరు అబద్ధాలు చెప్పారు, మీరు అబద్ధం చెప్పారు, ప్రజల్ని వంచారు, ప్రజల్ని మోసం చేశారు. ట్రాన్స్లో పెట్టి మీరు ఓట్లు వేసుకున్నారు. అంత మాత్రం కాదు. మీరు ఈ పార్టీ తొందరలో అబద్ధాలు నిజాలు ఖచ్చితంగా ప్రజలు మీకంత ధైర్యం ఉంటే, మీకంత ధైర్యం ఉంటే లోకల్ పార్టీ నాంపల్లి సిబిఐ కోర్టులో అడిగిందా మీ ముత్యాన్ని? మీ ముత్యం కాదది, కాదది బొగ్గు. మీ ముఖ్యమంత్రి బొగ్గు, ముత్యం కాదు. 1 minute విజయసాయి గారు ప్లీజ్ ఇంటరప్ట్ చేయకండి, ఎవరికి అర్థం కాదు. మీకు ఇస్తాను అవకాశం. మూర్తి గారు ప్లీజ్. విజయసాయి గారు, ఇకపోతే అపోలో టైల్స్ కానీ, ఈ పోర్టుల వ్యవహారంలో కానీ, అదానీ కానీ, తర్వాత అసెంబ్లర్ కానీ, ఇవాళ అంటే వైజాగ్ కంపెనీల పేర్లు కావాలన్నారు. పాపం వీళ్ళు చదువు రాదేమో, పేపర్లు చూడవేమో. అంటే నేను ఏమంటానంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అంటే మాత్రం వీళ్ళ కడుపు మంట. ఎక్కడయా నారాయణమూర్తి ముందర కూర్చొని ఎందుకే ఊరికి అబద్ధాలు చెప్తావు నువ్వు? నీ సోద ఆపయా, నీ సోద ఆపయా నువ్వు. అంబానీ వచ్చిండేది ఎంపీ టికెట్ కోసము, అంబానీ వచ్చిండేది ఎంపీ టికెట్ కోసము. అదాని ఎక్కడొచ్చాడయ్యా? ఎక్కడొచ్చాడా అదాని? ఏమైనా అమూల్ ఏమైనా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుందావయ్యా? అమూల్ ఏమైనా ఈ రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రీ కడుతుందా? ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి ఒక్కరికి ఉద్యోగం ఇస్తుందా అమూల్ కంపెనీ? ఏమన్నా మీరే తిరిగి 6,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు ఇస్తున్నారు. ఏమైనా నారాయణమూర్తి నువ్వు మాట్లాడేది అంతా ఏమైనా మిగతా వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళు లాగా కనపడుతున్నా నీ కంటికి? ఏమైనా అమూల్ కంపెనీ ఏమైనా ఇక్కడ ఏమైనా ఇండస్ట్రీ పెడుతుందా? మరి మీరు ఎందుకే 6,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇన్సెంటివ్స్ దానికి? నారాయణమూర్తి ఒక మాట అడుగుతా, అమూల్ కంపెనీ ఇక్కడ ఏమైనా ఇండస్ట్రీ కడుతుందా? ఒక్కరికి ఏమైనా ఒక ఉద్యోగం ఇస్తుందా? మరి మీరు ఎందుకు 6,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు? ఓకే చెప్పాయా నారాయణమూర్తి? ఒక కంపెనీ పేరు చెప్పాయా నువ్వు? ఒక కంపెనీ పేరు చెప్పాయా నువ్వు? మిగతా వాళ్ళకి చదువు రాదంటావు, నీ కొడుకే చదువు వచ్చా? మిగతా రాజకీయ నాయకులు పిచ్చోళ్ళ? ఏమయ్యా నారాయణమూర్తి ఇంత వితండవాదం మాట్లాడితే ఎట్లా? అమూల్ కంపెనీ ₹1 ఖర్చు పెడుతుంది రాష్ట్రంలో, చెప్పు. ఈ ఒక్క ప్రశ్న వర్మ గారు ఒకే ఒక ప్రశ్న నారాయణమూర్తికి. అమూల్ కంపెనీ ఈ రాష్ట్రంలో ₹1 ఖర్చు పెడుతుందా? ఒక్కరికి ఏమన్నా ఒక ఉద్యోగం ఇస్తుందా? అటువంటి కంపెనీకి మీరు 5 ఏళ్లకు 6,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. ఒక్క ఉద్యోగం అయినటువంటిది ఒక కంపెనీయా? దానికి ఒక బాజా భజించిలా? దానికి ఎందుక ఇంత నారాయణమూర్తి? ఒక్క ఉద్యోగం, ఒక ఇటుకన్నా తెస్తుందా అమూల్ కంపెనీ? ఒక పాల సేకరణ కేంద్రం పెడుతుందయ్యా అమూల్ కంపెనీ రాష్ట్రంలో. మరి ఆ కంపెనీకి మీరు 6,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఎందుకు ఇస్తారయ్యా? నారాయణమూర్తి నీకు తెలివి లేదని అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. మీరు అడిగితే సమాధానం చెప్పాయా నారాయణమూర్తి? వర్మ గారు అడగండి. అమూల్ కంపెనీ ₹1 ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతుందా? మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలు చెప్పండి చూద్దాం. అమూల్ కంపెనీ ఇల్లు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేసి పేదవారికి నిర్మాణమైనటువంటి ఇల్లు కూడా వీళ్ళు పేదవారికి అందజేయనటువంటి నిషిత గారు మనం మాట్లాడుకోవాల్సింది వినండి.
మేము వినండి, సిద్ధంగా నిషిత ఉన్నాం గారు, elections టైం కి. లేదు. వీళ్ళు ధైర్యం ఉంటే వీళ్ళు ఎలక్షన్స్ అనౌన్స్ చేయమని చెప్పండి. నిషిత గారు, ఇప్పుడు టైం for లేదు. example, 1 minute, నేను schools చెప్పింది are వినండి. open from 7th standard నిషిత to 10th గారు, standard. అదే విధంగా ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజెస్ ఆర్ ఆల్సో నిషిత గారు వినాలి. why cannot we go for elections? నిషిత గారు, స్థానిక సంస్థల నిషిత గారు. ఎన్నికలు ఎందుకు జరుపుకోకూడదు అని చెప్పి అడుగుతున్నాను. మరి. నిషిత గారు, 1 వీళ్ళు minute, ఎందుకు 1 minute. భయపడుతున్నారు? నిషిత గారు, చెప్తున్నారు. నిషిత గారు, వస్తాయా? నిషిత గారు, టైం లేదు, టైం లేదు. మన ఇష్యూని మీరు డైవర్ట్ చేసుకుంటే మీకే ఇబ్బంది. ఎలక్షన్ Wait. పెట్టడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఇందాక మనకు లాక్డౌన్ ముందు వచ్చి అనౌన్స్ చేసినటువంటి ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఏ విధంగా వీళ్ళు దౌర్జన్యాలకు పాల్పన్నారు, అసలు ఏకపక్షంగా ఎలక్షన్స్ నిషిత గారు, నిషిత గారు, 1 minute. ఈ రాష్ట్ర ప్రభుత్వం Wait అండి. నామినేషన్స్ నిషిత గారు. క్యాండిడేట్స్ ని అసలు ఆపినారు. కనీసం వాళ్ళని తీసుకెళ్లి కిడ్నాప్, అదే వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవడం, వాళ్ళని నామినేషన్స్ కు రానికుండా వాళ్ళని అడ్డుపడడం, ఇంకా అనేక రైట్. నిషిత గారు వింటున్నారా? వినిపిస్తుందా? నిషిత గారు వినిపిస్తుందా? నిషిత గారు వినిపిస్తుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వీళ్ళు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి, మిగతా పార్టీల గురించి మాట్లాడుతున్నారా? అభివృద్ధి గురించి నిషిత గారు, అసలు ప్రధానమంత్రి నిషిత గారు, ఇది సభ కాదు. ప్లీజ్ 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 వినండి. వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. రైట్. స్ట్రైట్ పాయింట్లోకి రండి. స్థానిక ఎన్నికలకి మీరు సిద్ధంగా ఉన్నారా? సో ఎలాంటి ఫైట్ ఇవ్వబోతున్నారు వైసీపీకి? ఒక్క పాయింట్లో చెప్పండి, టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. స్థానిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని కళాఖండిగా చెప్తున్నాను. వీళ్ళకు ఇప్పుడు స్కూల్స్ ఆర్ ఓపెన్ అని చెప్తున్నాను. స్కూల్స్ 7th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు స్కూల్స్ నిషిత గారు, నిషిత గారు, నిషిత గారు, నిషిత గారు, సోషల్ డిస్టెన్సింగ్ లేకుండా మళ్ళీ మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఆ పాయింట్ లోకి రండి, కంక్లూడ్ చేయండి. స్కూళ్ళు అవన్నీ వేరే డిబేట్లు పెట్టుకుందాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమరావతి రాజధాని వరకు భూములు ఇచ్చిన రైతుల పక్షాన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ న్యాయం చేయడానికి రైతుల పక్షాన ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఓకే థ్యాంక్ యూ నిషిత గారు. వరలక్ష్మి గారు, ఫైనల్ గా చెప్పండి, లాస్ట్ ఛాన్స్, సింపుల్ గా చెప్పండి అమ్మా. ఫైనల్ గా మా మీద 3800 కేసులు పెట్టారండి. ఇప్పటికి 29 ఏళ్లలో కేసులు సంఖ్య 3850 అండి. రీసెంట్ గా మొన్న కూడా పెట్టారు, కొత్తగా SC ST కేసు ఉంది, 3 రోజుల నాడు కూడా పెట్టారండి. 108 మంది రైతులు ఇలా ఆవేదనతోనండి, ఇందాక నేను చెప్పిన కారణాలతో, ఈ డబ్బులు ఎట్లా ఇవ్వాలి, మేము ఎక్కడి నుంచి తేవాలి, ఎలా జరగాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, మనవాళ్ళకి ఏమి ఇవ్వాలని ఆవేదనతో చనిపోయిన వాళ్ళు 108 మంది రైతులు ఉన్నారండి. మేము చెప్పేది ఒకటేనండి, మా జేఏసీ నేతలు మా తరపున సహజ న్యాయం ఉందండి. ప్రభుత్వంతో కలిసి నడవాలనే పోయినసారి ప్రభుత్వానికి ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందండి, ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రభుత్వం ముందు బొమ్మంటే ముందుకు, వెనక్కి వెళ్ళమంటే వెనక్కి వెళ్ళారు వాళ్ళం కాదండి. అందులో పొలాలు ఇచ్చి రూపాయి తీసుకోకుండా ఇవాళ బాధలు పడే రైతులు వంటి మేము, మాకు న్యాయం జరిగిద్దని తప్పకుండా అనుకుంటున్నాం. ఇవాళ న్యాయస్థానాలే దేవస్థానాలు అనుకుంటున్నాం అండి, మేము న్యాయవాదులే మాకు దేవుళ్ళు అనుకుంటున్నాము. తప్పకుండా మాకు న్యాయం జరిగిద్ది కోర్టులో. ఎంతకైనా పోరాటండి. అమలు జరిపేదాకా మేము తగ్గేదే లేదండి. రైతులు ఇంకా ఉధృతం చేయాలనే చూస్తాం. అహింసా పద్ధతిలో మేము ఇంతవరకు హింసగా ఏ రోజు చేయలేదండి. ఈ సంవత్సరం నుంచి ఒక్క హింసాత్మక ఘటన ఎక్కడన్నా జరిగిందేమో చూపించమనండి వాళ్ళని. అట్లాగే మేము. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. ఫైనల్గా విజయసాగర్ గారు, సింపుల్ కంక్లూడ్ చేయండి. ఇష్యూలోకి వెళ్ళదు. ఇటు స్థానిక ఎన్నికలకి రెడీగా ఉన్నదా? లేదు, ప్రజలే చెప్తారు ఎవరికి ఏ మ్యాండేటరీ ఇవ్వాలన్నది. స్థానిక ఎన్నికలకి టీడీపీ ఏ రకంగా సమాయత్తం అవుతుంది? స్థానిక ఎన్నికలు జరగాలని బలంగా కోరుకుంటున్నాం. స్థానిక ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరగాల, దౌర్జన్యాలు లేకుండా జరగాల, వీళ్ళు అరాచకాలు లేకుండా జరగాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అట్లాగే అమరావతి రైతులు సంవత్సర కాలం అవుతుంది. ఆ సంవత్సర కాలంలో వాళ్ళ మీద ఇప్పుడు ఆవిడ చెప్పిన సంఖ్య ఆషామాషి కాదు. అంటే ఆవిడ చెప్పిన సంఖ్య అయితే 360 రోజులు కాను 3600 కేసులు ఉన్నారంటే రోజుకు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టారంటే 10 కేసుల పైగా రైతుల మీద పెట్టారు. అది ఈ ప్రభుత్వానికి ఎటువంటి పరిస్థితుల్లో మంచిది కాదు. రైతు ఆడవాళ్ళ కన్నీళ్లు ఇంటికే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికి అరిష్టం. అది ఖచ్చితంగా ఆ దాష్టికం ఆపాలి వాళ్ళ మీద. వాళ్ళతో మొట్టమొదటిగా మీరు చేయాల్సింది చర్చలు ప్రారంభించాలా. మీరు దాన్ని కంప్లీట్ చేస్తారా, ఇన్కంప్లీట్ చేస్తారా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ.
మీకు ఒప్పుకుంటారా లేదని క్వశ్చన్ కాదు. ఇప్పుడు మనం ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతులను కూడా కేంద్ర ప్రభుత్వం బిల్లు వెనకలకు తీసుకోవాలా వద్దా అనే దాని మీద దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది వాళ్ళతో, మీ డిమాండ్స్ ఏమని అడిగింది. అక్కడ 18 రోజుల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళ రైతులతో కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే సంవత్సరం రోజులుగా ఉద్యమం చేస్తున్నటువంటి ఈ అమరావతి రైతులతోటి కనీసం ఒక్క డెలిగేషన్, ఒక్క మంత్రి దొంగదారిలో పోతారు. ఈ ముఖ్యమంత్రి దొంగదారిలో పోతాడు, అసెంబ్లీ దొంగదారిలో పోతాడు, ధైర్యంగా ఎమ్మెల్యే నడవలేని వాళ్ళది. నారాయణమూర్తి గారు, ఫైనల్గా స్థానిక ఎన్నికలకు రెడీ అవుతున్నారా, లేకపోతే మార్చి తర్వాత అని మీరు అనుకుంటే దాని మీదే? ఇప్పుడు తెలంగాణ మీతో ఉన్నారు కదా, నేనేమంటున్నానంటే ప్రతి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూలంకుషంగా పరిశీలించి వీళ్ళు ఏదైతే అక్కడి నుంచి డ్రామా స్క్రిప్టులు తయారు చేసి ఇక్కడ ఆడిస్తున్నారో టెంట్లు వేసి, వాళ్ళని మాత్రం మేము వాళ్ళ అరాచకాలకి హింసకి పాల్పడితే డెఫినెట్ గా చట్టం చేసుకెళ్తుంది. రైతుల్ని ఏ విధంగానూ కూడా ఇబ్బంది పెట్టలేదు. రైతులకు ఇవ్వాల్సిన మేము ఇచ్చామండి కవులు, ఇవాళ దెయ్యాలు కావాలని మాట్లాడుతున్నారు. మేము కవులు ఇచ్చాం, వాళ్ళని కాపాడుకునేది మేము. 5,000 రూపాయలు ఇచ్చాం మేము. ప్రతి నెల. ఓకే, థ్యాంక్ యూ నారాయణమూర్తి గారు. వెయిట్ విజయ్ సార్, టైం లేదు ఇంకా, ప్లీజ్. ఓకే విజయ్ సార్ గారు, టైం లేదు, ప్లీజ్. మాటలో సందీప్, వెయిట్ ఓకే వెయిట్ సందీప్ ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇంకా 2 minutes ఉందండి, నేను ఒక 1 minute కంక్లూడ్ చేస్తాను ప్లీజ్. సో ఇప్పుడు మనకి ఈ డిబేట్ చూసిన మనకి మొత్తం పాలన వద్దండి, ఈ డిబేట్ చూసిన ప్రజలు మాకు చాలా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే, నేను గొక్క తెప్పుకోకుండా 10 కంపెనీలు చెప్పమంటే ఆయన ఒక 2-3 ఏదో టైల్స్ అన్నారు, అదని ఇది అన్నారు. ఆ తర్వాత ఒక డజన్ విమర్శలు చేశారు తప్ప కంపెనీ పేర్లు చెప్పలేదు. నేను చాలా క్లియర్ గా చెప్పేదంటే కౌలు రైతులు అన్నారు, ఆ కౌలు రైతుల్లో కూడా మీరు కులాలను బట్టి కౌలు రైతులు విడదీసిన చరిత్ర మీది. కాబట్టి మీరు దయచేసి ప్రజల్లో ఉంది అదుంది ఇదని చెప్పి మాటలు మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి ప్రజలు ఏది కోరుకుంటున్నారు ముందు దాని పరంగా మీరు ముందుకు వెళ్ళండి. దేవాలయ భూముల మీద మీరు చేసిన అక్రమాలను ఆపండి. అదే విధంగా పరామర్శకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చేసిన ఒక వింత వికృత చర్య మేము చూసాము. కానీ ప్రజలు బ్రహ్మరథం పట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు మా దగ్గరికి మీరు రండి, మా పంట పొలాలను మీరు చూడండి అని చెప్పి తీసుకెళ్లిన వైనమే రేపు పొద్దున మన లోకల్ ఎలక్షన్ లో రాబోయే ఈ ప్రజా తీర్పు కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ సందీప్, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. నారాయణమూర్తి గారు థ్యాంక్ యూ, వరలక్ష్మి గారు థ్యాంక్ యూ, నిషితారాజు గారు థ్యాంక్ యూ, విద్యాసాగర్ గారు. ఇది ఇవాల్టి బిగ్ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలకు మరి నగారా మోగుతుందా? ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయా? ఇంకా ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఇందులో ఉన్నాయా అన్నది వేచి చూడాల్సి ఉంది. మరోపక్క అమరావతి రైతుల ఆందోళన 365 రోజులకు చేరుతుంది. మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. స్టే ట్యూన్డ్ టు 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.